హలో అండి. ఇవాళ నేను పుదీనా కాడలు మట్టిలో నాటుతున్నానండి. ఎందుకంటే ప్రతిసారి మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకునేటప్పుడు ఒక 2 రోజులు ఉంటుంది కానీ తర్వాత పాడైపోతుంది. అయితే నాకు పుదీనా వాడకం ఎక్కువేమి ఉండదండి. ఎప్పుడైనా జస్ట్ బిర్యానీ చేసినప్పుడు 4 ఆకులు వేస్తూ ఉంటాను. పచ్చడి కూడా చేయొచ్చు, కానీ నేను ఎప్పుడు అంత పెద్ద దీనిగా చేయలేదన్నమాట. సో ఈ ఒక్కసారి 2 సార్లు నెలలో వాడిన దానికి రూ. 20, రూ. 30 కట్ట తెచ్చేటప్పుడు అది ఎక్కువ రోజులు ఉండట్లేదు, పాడైపోతుందన్నమాట. సరే, యూట్యూబ్లో చూస్తే పుదీనా ఒకసారి వేస్తే కంటిన్యూషన్ అది పెరుగుతూనే ఉంటుందని విన్నాను. సో అందుకనే ఇవాళ నేను ట్రయల్ వేయబోతున్నాను. బిగ్ బాస్కెట్ నుంచి బ్లింకిట్ నుంచి నేను పుదీనా ఆర్డర్ చేశాను. నాకు అది 15 రూపీస్కి వచ్చిందనమాట. సరే, ఆకులన్నీ కట్ చేసేసి కాడల వరకు తీసుకొని మట్టిని ఇలా ప్రిపేర్ చేసుకొని, మాకు ఇక్కడ కంపోస్ట్ కలిపిన మట్టిని అమ్ముతారనమాట నర్సరీలో. 60 రూపీస్ ఆ బ్యాగ్ వచ్చేసి. ఇది 2 వెడల్పటి కుండీలకు వచ్చింది. దీంట్లో ఏమైనా ఆకుకూరలు అట్లా ఇలా వేసుకోవచ్చు అనమాట, గోంగూర అది. సో నేనైతే ఇలా వేసాను. ఇది ఎప్పుడు పెరుగుతుందో